మాతృదేవో భవ. ఏమాశ్చర్యము నీదు లీల జననీ జగన్మాత, ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు నేనా మార్జాలపు కూత వెన్పడినడెందంబందు మూర్ఛిల్లు నేనా మార్జాలపు కూత వెన్పడినడెందంబందు మూర్ఛిల్లు నేనా మత్తద్విప కుంభధారణ కళా నానావిధ ప్రజ్ఞలన్ ధీమాగా 10,000 నాల్కలను గద్దింతున్ సభాసింహమై. ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 366వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు నేనా మార్జాలపు కూత విన్పడినడెందంబందు మూర్ఛిల్లు నేనా మత్తద్విప కుంభధారణ కళ నానావిధ ప్రజ్ఞలన్ ధీమాగా 10,000 నాల్కలను గద్దింతున్ సభాసింహమై. మనం ఒక స్థాయిలోకి వచ్చినటువంటి వ్యక్తులను చూడగానే వీళ్ళు పుట్టుకతోనే అవతార పురుషులు అనుకుంటాం. ఈ దేశంలో ఇది ఒక భయంకరమైన అజ్ఞానం. వాళ్ళు ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో అవమానాల పాలై, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నింటిలోనూ విఫలమై ఇవాళ ఈ స్థితిలో ఉన్నారనే విషయాన్ని మనం గమనించాం. అందుకోసమే ఇక్కడ అవతార పురుషులు ఎక్కువ, అసలు పురుషులు తక్కువ. ఈ ధోరణి పోవడం కోసమే పరమ నిజాయితీగా ఈ పద్యం చెబుతున్నాం. ఇది ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం రాసింది. అమ్మవారి దగ్గర నిజాయితీగా నాకు ఏ భావం కలిగితే అది వెంటనే వ్యక్తం చేయడం అలవాటు. మా అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళిపోవడం చెప్పాడు. ఎందుకంటే నీకు ఎవరి పట్ల ఏ భావం కలిగినా ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఒకటి భగవంతుడికి చెప్పేమన్నారు. భాగవతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇదే చక్రిన్ గంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వర. కామవాంఛతో కూడా భగవంతుడిని చేరుకోవచ్చు అని చెబుతూ ఉంటే, భయంతో కూడా, కోపంతో కూడా, శత్రుత్వంతో కూడా, మిత్రత్వంతో సరేసరి, ప్రేమతో సరేసరి, మొత్తం మీద భగవద్ధ్యానంలో ఉండడమే కావాలి. మనం భయం వేసి భగవంతుని తలుచుకున్నా పర్వాలేదు, బాధపడుతూ తలుచుకున్నా పర్వాలేదు, కోపంతో తలుచుకున్నా పర్వాలేదు, నీకేమైందయ్యా నన్ను పట్టించుకోవట్లేదని అడగడానికి తలుచుకున్నా పర్వాలేదు, తలుచుకోవడం కావాలి. అంటే వాడు భగవద్ధ్యానంలో ఉన్నట్టే. 30 ఏళ్ళు, సుమారుగా 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా భయం నన్ను పీడిస్తూ ఉండేది. ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నాకు నిజాయితీగా ఉన్నదన్నట్టు మాట్లాడడమే అలవాటు. ఇలా చెబితే నేను లోకు అవుతానేమో నేను అనుకోను. లోకువులు, పీకువులు ఇవన్నీ పెద్ద విషయాలు కావు, సత్యం అంతే. తెలుసుకోవాలి జనం. పుట్టుక నుంచి ఎవరూ గొప్పవాడు కాదు. అనేక రకాల దెబ్బలు తిని ఒక రాయి, గగ్గులుగా ఉండే రాయి ఎక్కడో నాసికా త్రయంబకంలో బయలుదేరుతుంది గోదావరితో పాటుగా. అది గోదావరిలో దొర్లి అవన్నీ పోయి నున్నటి రాయి అవుతుంది. అప్పుడు అది బొమ్మరాయి, దానికి పసుపు రాస్తే గౌరీది. అది భారతీయ భావన. మనిషి కూడా అంతే, పొర్లాలి. అనేక గౌరవాలు, అనేక అగౌరవాలు, అనేక ఫలితాలు, అనేక వైఫల్యాలు పొందాలి. అప్పుడు కానీ రాటు తేలడు. చదువులో భయం ఉండేది. ఒక్కటి ప్రయాణం చేయాలంటే భయం ఉండేది. ఎవరైనా కూడా వెళ్ళాల్సి వచ్చేది అంతే. ఉద్యోగం చేస్తున్నా సరే ఎవరైనా కూడా రమ్మనేవాడిని. ఏదైనా వస్తువు పోతుందేమో అని. కానీ దీని దుంపదగా 11వ ఏట నుంచి వేదికెక్కి మాట్లాడడానికి మాత్రం భయం లేదు. అంటే మనం అందుకోసం పుట్టామన్నమాట. మరి ఈ భయాలన్నీ పోగొట్టింది అది సాధ్యం కాదుగా. అందుకని ఆశ్చర్యకరంగా ఒక 15 ఏళ్ల క్రితం నుంచి అసలు ఆ భయాలన్నీ పోయి అపారమైన ధైర్యం రావడంతో నేనే చెప్పాను అమ్మవారికి, ఎంత ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు నేనా మార్జాలపు కూత వినపడినడెందంబందు మూర్ఛిల్లు నేనా. ఇల్లు కోత వినపడితే ఏమిటో అనుకుని ఎలా కంగారు పడే నేనా. ఇవాళ మత్తద్విపదం కుంభధారణ కళా నానావిధ ప్రజ్ఞలన్ వధించిన ఏనుగుల కుంభస్థలాల చేతం చీల్చగలిగిన సింహంలా విజృంభిస్తుంటే
సభల్లో ఆశ్చర్యంగా ఉందమ్మా నాకే అని 5-6 ఏళ్ల క్రితమే ఓ నమస్కారం పెట్టా, అమ్మా నిన్ను తలుచుకుంటే కానిది లేదు కదా అని. అంచేత అందరూ ఆడ మగ పెద్ద చిన్న అందరూ భయాన్ని విడిచిపెట్టండి. భయమే మహాపాపం, భయమే బలహీనత అంటాడు వివేకానందుడు. ఏమైతే ఏమవుతుందో, ఏమంటే ఏమవుతుందో, ఏం చేస్తే ఏమవుతుందో మనం చేయదలుచుకున్నది చెయ్యాలి, మనం చెప్పదలుచుకున్నది చెప్పాలి. అది ధర్మానికి వ్యతిరేకం కాకుండా ఉంటే చాలు. వ్యక్తులకు వ్యతిరేకమని ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎంత గొప్ప వ్యక్తికైనా సరే, దేశ ప్రధానమంత్రికైనా సరే వ్యక్తులకు వ్యతిరేకమని ఆలోచించు, ధర్మానికి వ్యతిరేకమా అని ఆలోచించాలి అంతే. జ్ఞానానికి వ్యతిరేకమా అంతే, రెండే మాటలు. అది మన అంతరంగమే నిర్ణయిస్తుంది. గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. రావణాసురుడు పక్కనే శయనించి ఉన్నటువంటి మండోదరుని చూసి సీత అనుకున్నాడు. మామూలుగా ఏదో అనుకుని ఊరుకోలేదు. గౌరీం, అక్కడ మనం తత్వశాస్త్రం అంతా చెప్పుకున్నాం, యోగశాస్త్రం చెప్పుకున్నాం. సాధకునికి అక్కడ గౌరీదేవి కనపడగానే అసలు లలితాదేవి అనుకుంటాడు. లక్ష్మి వేరు, సరస్వతి వేరు, గౌరి వేరు, లలితాదేవి వేరు. ఈ భ్రమలు కలుగుతాయి సాధనలో సహజంగా. అందుకే మీకు సరస్వతీదేవి గురించి మా పలుకుల తల్లి, మా ఎలవేల్పు ఆవిడ దయ లేకపోతే మేము ఎవరమండి. కానీ ఆవిడ గురించి పురాణాల్లో, శాస్త్రాల్లో, యోగశాస్త్రంలో ఉన్న రకరకాల విశేషాలు ఏమిటి అంటే, బ్రహ్మ భార్య సరస్వతి అందరికీ తెలుసు స్పష్టంగా, అందరం ఒప్పుకున్నాయి, దాంట్లో కాదనేది ఉంది. కానీ శ్రీహర్షుడు నైషధంలోనూ యోగశాస్త్రంలో ఒక చోట కూడా విష్ణుపత్నీం సరస్వతీం అని ఉంది. ఆశ్చర్యంగా లేదని. విష్ణుపత్ని ఏమిటండి సరస్వతి? పూర్వం నుంచి వస్తున్న ఆచారం శృంగేరి పీఠం సహా అనేక ప్రాంతాలు శారదా చంద్రమౌళీశ్వరుడు. చంద్రమౌళీశ్వరుని భార్య పార్వతి కావాలి, కానీ శారద ఏమిటండి? ఆ స్వరూపం అంతా అమ్మవారే మళ్ళీను. అక్కడ శారద పేరేమిటండి? విచిత్రంగా ఉంటాయి ఇవి. దీనికి సరైనటువంటి వ్యాఖ్యానాన్ని మహానుభావులు, బ్రహ్మజ్ఞులు, బ్రహ్మశ్రీ పెట్టుకుందుకు ఏకైక వ్యక్తి తగినవాడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. శంకరాచార్య స్తోత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ చెబుతారు. ఎంతో కాలంగా ఆయన్ని పీడించింది ఈ సందేహం, విష్ణుపత్ని సరస్వతి ఏమిటి? ఏదో లేకపోతే అంటారుగా శ్రీకృష్ణుడు అంతటి వాడు ఊరికే అంటాడా? ఆయన మహాయోగి, కేవలం కవే, నైషధం రాసిన వాడు అని పండితులను అడిగితే తెలియలేదు. కానీ శంకరాచార్య సౌందర్య లహరి లగితే చదివితే తెలిసిందా. గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీమాగమ విదో హరే పత్నీం హరసహచరీం అద్రితనయాం హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం. ఇది చదివితే తెలిసిందన్నారు ఆయన. కారణం ఏమిటంటే యోగశాస్త్రం అందులో ఉండే సుందరకాండలో మనం చెప్పుకోవలసిన విషయం. ఇది యోగ సాధన కాబట్టి వాక్కు మూలాధార చక్రం నుంచి మొదలవుతుంది. అక్కడ దాని పేరు పరా, దానికి అధిపతి గణపతి మూలాధార చక్రానికి. అందుకే గణపతి పక్కనే లక్ష్మీ సరస్వతి ఉంటారు. లక్ష్మీ గణపతులు, లక్ష్మీ సరస్వతి, మధ్యలో గణపతి చిత్రాలు మనం చాలా చూస్తాం. దాని రహస్యం ఇది. ఇక్కడ యోగశాస్త్రం. అంతేకాని వాడితో ఆయనకు భార్యలు కాదు, పొరపాటు మాట్లాడకూడదు. అలాగని ఇద్దరు తల్లును కూర్చోబెట్టుకున్నాడు అంటే అసలు తల్లి ఏమైంది? పార్వతీదేవి. ఈ సమస్య ఇది. ఇది అర్థం కాకపోతే ఏదో క్యాలెండర్ అనుకుని రకరకాల మాట్లాడతాం, ఇంక ఇతర మతాల వాళ్ళు మీద పడతారు. ఇంకా మీకు అసలు ఏం పద్ధతి లేదు, పాడలేదు. దాని విషయం ఇది. జ్ఞానం అంటే ఇది, గ్రహించవలసింది ఇది. యోగశాస్త్రంలో ఉంటుంది. రాఘవనారాయణ శాస్త్రి గారు విశదీకరించి రాశారు స్తోత్రాల వ్యాఖ్యానాలు. మూలాధార అక్కడ గణపతి, సరస్వతికి అధిపతి గణపతి, భర్తని కాదు అక్కడ అర్థం. అందుకే కవీం కవీనాముపమశ్రవస్తవం, కవులందరికీ ఆది కవి అండంలో ఉద్దేశం అది. అక్కడి నుంచి పరావాక్కు మణిపూర చక్రాన్ని చేరుతుంది. అక్కడి నుంచి అది పశ్యంతి అనబడుతుంది. పరా పశ్యంతి, మధ్యమ వైఖరి, పశ్యంతి అనబడుతుంది. ఆ మణిపూర చక్రానికి అధిపతి విష్ణువు. అక్కడే సరిగ్గా యోగ సాధన చేసిన వాళ్ళకి లింగాలు సృష్టించడం, విభూతి సృష్టించడం, రకరకాల వస్తువులు సృష్టించడం, మాయమైపోవడం, సముద్రం మీద తేలడం లాంటివన్నీ వస్తాయి. ఇదంతా విష్ణుమాయ. అందుకే దానికి విష్ణువు అధిపతి. అక్కడ విష్ణుపత్నీం సరస్వతీం పశ్యంతి వాక్కుకి విష్ణువు అధిపతి. పత్ని అంటే భార్యని. మనకున్న సంబంధాల్లో దేవతలను ఆలోచించకూడదు. దేవతల్లో భార్యాభర్తలు అంటే ఒక విషయం ఉంది, దానికి అధిపతి వారు అంతే. ఆ యజమాను, అధిపతో ఏదైనా ఒక బాధ్యత వహించేవాడో ఏదైనా పెట్టుకో. కుమారస్వామిని వల్లీపతి అంటారు. వల్లి అని ఒక స్త్రీ అని కాదు అక్కడ. వల్లి అంటే నాగవల్లి, పాము, కుండలని శక్తి, దానికి అధిపతి కుమారస్వామి. అందుకే నెమలి వాహనం. నెమలి పామును అదుపులో పెట్టగలుగుతుంది. పైగా నెమలి అస్కలతే బ్రహ్మచారి. నువ్వు బ్రహ్మచర్యం పాటించు, వేదార్థం తెలుసుకో, యోగాభ్యాసం చేయి, అప్పుడు కుండలనే శక్తిని అదుపులో పెట్టు, తిప్పు, ఎలా తిప్పాలో అలా తిప్పు, అర్థమవుతుంది. అది బ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య అంటే అర్థం. అది ఒట్టి పాము కాదు, సుబ్రహ్మణ్య.
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఇన్ని రకాల బ్రహ్మశబ్దాన్ని విష్ణు సహస్రంలో వాడడం ఉద్దేశం ఇది. అది సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య అంటే పాము కాదు, ఏదో సుబ్బారావు అంటే అలాగా. సుబ్రహ్మణ్య గొప్ప మహత్తరమైన బ్రహ్మజ్ఞానం కలిగి కుండలని శక్తిని అదుపులో ఉంచుకుని దాన్ని తిప్పవలసినదిగా తిప్పగలిగితే, అస్కలితే బ్రహ్మచర్యం పాటించగలిగితే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఇదిగో ఇటువంటి రహస్యాలు తెలిస్తే అప్పుడు గణపతి కళ్యాణం చేసినా, వల్లి సహిత దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసినా అసలు విషయాలు తెలుస్తాయి. కళ్యాణం జరుగుతున్నంతసేపు మనం ఉండాల్సిన భావన ఇది. అంతేగాని ఆ విగ్రహాన్ని చూస్తే పుణ్యం, దానికి తోమాలు చూస్తే పుణ్యం, దాని పాదాలు చూస్తే పుణ్యం, ఆ తీర్థంతో పుణ్యం అంటే పోటీలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి, తొక్కిసలాట్లు పెరుగుతాయి, జ్ఞానం కలగదు. ఈ పశ్యంతి వాక్కుకి విష్ణు అధిపతి కాదు, విష్ణుపత్నిము సరస్వతి. అక్కడి నుంచి ఆ వాక్కు అనాహత చక్రాన్ని చేరుతుంది. అనాహత చక్రానికి అధిపతి శివుడు. అందుకే నాదానికి అధిపతి అనాహతం నాదం, కొట్టబడిన నాదం. గుళ్ళో కొడితే గంట మోగుతుంది, గుండెల్లో కొట్టకపోయినా మోగుతుంది, అదే అనాహతం. దానికి అధిపతి శివుడు. అందుకని అక్కడ శారదా చంద్రమౌళీశ్వరుడు. అక్కడి నుంచి అది విశుద్ధ చక్రానికి చేరుతుంది. అక్కడ అధిపతి బ్రహ్మ. అక్కడి నుంచి వైఖరి రూపంలో పైకి వస్తుంది. అందుకే బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు. ఇది సరస్వతి యొక్క 4 స్వరూపాల్లో 4 అధిపతులు అవుతుంటే 4 భర్తలు అంటావా? అంతకంటే పాపం ఉందా? అలా మాట్లాడకూడదు. యోగశాస్త్రాన్ని మనకి విగ్రహాల రూపంలో, ఆరాధన రూపంలో, అర్చన రూపంలో ప్రతీకాత్మకంగా చూపించారు. ఆ ప్రతీకాత్మకత గురించి చెప్పడమే ప్రవచనం. ఇప్పుడు ఇలా అర్థం చేసుకోండి, గౌరీయమని ఎందుకు భ్రమపడ్డాడో తెలుస్తుంది. యోగ సాధనలో ఉండే భ్రమ. హనుమంతుడు కూడా ఎంత పెద్దవాడైనా భ్రమపడతాడు. దానికి ఇంకా బయలుదేరడంలో ఏదో తూర్పు దిక్కుగా బయలుదేరలేదు, దక్షిణంగా బయలుదేరాడు, లేదా నమస్కార దోషం ఏదో జరిగింది, దోషాలు దేవతల్లో తేడా ఉందనడం అజ్ఞానం. రామాయణంలో ఎక్కడా లేదు. అలాంటి భ్రమలు మనకు కూడా కలుగుతూ ఉంటాయి. ఏదో పని దెబ్బతినగానే లేచిన వేళ మంచిది కాదు, అలా బయలుదేరం ఏటో శకునం తేడా వచ్చి, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. అది యాదృచ్ఛికంగా జరిగింది, యాదృచ్ఛికంగానే తీసుకో, మనస్సు హాయిగా ఉంటుంది. అందుకని ఇక్కడ భ్రమపడ్డాడు. మామూలు భ్రమ కాదు. ఎంత ఆనందం కలిగిందంటే ఆయనకి, అస్ఫోటయామాసు చుచుంబ పుచ్చం ననంద చక్రీడ జగము జగామ స్తంభానరోహం నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఒక్కసారిగా ఆంజనేయ స్వామి కోత అయిపోయాడండి. భ్రమంలో పడితే అది. భ్రమలో పడ్డప్పుడు సమస్య జీవితమేనా అంటే జీవితం ఓ పెద్ద భ్రమ, సంసారం ఓ పెద్ద భ్రమ. సంసారం అంటే జీవితం మొత్తం, నా కుటుంబం కాదు. జీవితం మన భ్రమలో పడేస్తోంది ఎప్పటికప్పుడు. శరీర వ్యామోహం అసలు ఇంత చేస్తే యోగశాస్త్రంలో చెబుతారు ఒక మన శంకర భాష్యంలో, భగవద్గీతలో. బుద్ధి వల్ల బుద్ధికి ఆభాస మనస్సయ్య, మనస్సుకు ఆభాస ఇంద్రియాలయ్య, ఇంద్రియాలకు ఆభాస శరీరమయ్య. దాన్ని పట్టుకుని ఎడుతున్నావు, ఎక్కడున్నావో చూసుకోమన్నారు. మనం దాన్ని వదలలేకపోతున్నాం. శరీరమే నేను అనుకున్నంత కాలం మన జీవితం కాదండి, దేశ జీవితంలో కూడా ఏ సమస్య పరిష్కారం కాదు. శరీరమే నేను అనుకుంటే కొంతమంది బ్రహ్మచారులే పాపం ఆర్ఎస్ఎస్లో, విశ్వ హిందూ పరిషత్తులో, రకరకాల ధార్మిక సంస్థల్లో చేరి ఎంత సేవ చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలకి తెగించి, పెద్దవాళ్ళు ఆర్ఎస్ఎస్లో చేరి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది బ్రహ్మచారులండి. అటల్ బిహారీ వాజ్పేయి సహా, ఇవాళ నరేంద్ర మోడీ సహా. ఆ సంస్కరణ కార్యక్రమం వారిని ఎందుకంత ఆకర్షించింది? ఈ జీవితం కంటే, ఈ భోగాల కంటే అది మంచి గొప్పదని భావించారు. శరీర ఆకర్షణ వారిని కబళించాల, మన కబళించింది. ఓ 2 3 కన్నా స్టాంపులు వేసాం, బయటికి పంపాం. ఎందుకంటే సాధించింది ఏముంది? అంతే హనుమంతుడు ఇక్కడ కోత అయిపోయాడు, మామూలు వాడైపోయాడు. అంటే భ్రమలో పడ్డాడు. ఎవరైనా పడతారు. దీనికి మళ్ళీ పూర్వజన్మలు పరజన్మలు కారణాలు వెతకూడదు, అలా ఉండవు అక్కడ. అవన్నీ గ్రంథాల్లో లేవు. చాలా స్పష్టంగా రామాయణం మానవ జీవితం అంతా స్వచ్ఛంగా సహజంగా ఉంది. దాన్ని మహిమలు మాయల మధ్యలో అల్లేస్తే మనకి ఎప్పటికీ అర్థం కాదు, అది ఉపయోగపడదు కూడా. దండం పెట్టుకోవాలంతే, ఓ నైవేద్యం పెట్టాలి. అస్ఫోటయామాస ఇలా మనకు చూడండి, అహంకార చేతల్లో తల్లి బైదెల్లినాదో అని తప్పన కొడతాడు అంతే. అలా కొట్టాడు తోక, పెద్ద శబ్ద కనుక్కున్నాం, అయిపోయింది, చేత దొరికిందే. సుగ్రీవుడి దగ్గర మనకి సన్మానం ఖాయం. రామచంద్రమూర్తి అయ్య బాబు అదిరిపోతాడు. మామూలు మనిషిలాగే దివ్యత్వాన్ని కనుక్కునేటువంటి అన్వేషణలో, మధ్యలో వచ్చేటువంటి భ్రమంలో యోగ సాధకుడు ఇలాగే విర్రానందానికి లోనవుతాడు. దుకాణం పెట్టేస్తాడు వెంటనే స్వామీజీ. శ్రీ 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 శ్రీ. అంతకుముందు ఎలాగో మామూలుగా గౌరవానికి శ్రీవుడు, ఇప్పుడు ఇంకో 4 శ్రీలు చేరతాయి. శ్రీ కూడా బాగా చేరుతుంది. చుచుంబ పుచ్చం, తోక ముద్దెట్టుకున్నాడు. కోతి సహజంగా చేసే పని, ఆంజనేయ స్వామి చేయడి పనులు కోతి చేస్తుంది. అంటే దిగిపోయాడు, తగ్గిపోయింది స్థితి. నానందానికి బ్రహ్మానందపడ్డాడు. చిక్రీడ ఓ ఎగురుతున్నాడు, గంతులు వేసేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు తోచిన ఆటల్లో. మనం కూడా అంతే. మనకి ఏదైనా ఉద్యోగంలో పదోన్నత కలిగింది అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు 30 ఏళ్ల వాడు, 40 ఏళ్ల వాడు కబుని ఇంటికి వచ్చేసి చిన్నపిల్లాడు అయిపోయి ఆయనకి ఇష్టం వచ్చిన ఆట ఆడేస్తాడు. చిన్నపిల్లలకు వచ్చే దావే కసేపు దా ఆడదందా,
డబుల్స్ ఆడదాం, సింగిల్స్ ఆడదాం, చదరంగం ఆడదాం దా అంటాడు. చిన్నపిల్లతోటి ఏమిటంటే మనసులో గొప్ప ఆనందం ఉంది, తన స్థాయి మర్చిపోతాడు, దిగిపోతాడు. ఇదే హనుమంతుడి పరిస్థితి. ఆ స్ఫోటయామాస చుచుంబ పుచ్చం తోక ముద్దెట్టుకున్నట్టు నానంద బ్రహ్మానంద పడిపోయేట్టు, ఇంక అంతకుమించిన ఆనందం లేదన్నట్టు. చిక్క్రీడ ఓ గంతులు చేస్తున్నాడు, ఆడుతున్నాడు. జగవు ఓ పాటలు పాడేస్తున్నాడు. జగవు అంటే పాటలు పాడడం, ఎల్లేసేయడం, కేకలేసేయడం, పాటలు పాడేయడం. జగామ బయటకు ఎడుతున్నాడు, లోపలికి వస్తున్నాడు, పరిగెత్తున్నాడు. అంతే కదా. స్తంభాన్ అరోహన్ అక్కడున్న కిటికీ ఓసలే, స్తంభాలు అంతకంటే నేను కిటికీలో ఉన్నాడు. పోనీ అంతఃపురంలో ఏదైనా స్తంభం అనుకోండి, ఆ పైకి ఎక్కడం, కిందికి దిగడం, పైకి ఎక్కడం, కిందికి దిగడం. ఇంత హడావుడి అవసరమా అంటే మరి అనుకున్న లక్ష్యం చేరుకున్నప్పుడు ఉండదండి హడావుడి. నిపపాత భూమో మళ్ళీ నేల మీద పడుతున్నాడు, మళ్ళీ ఎగురుతున్నాడు, మళ్ళీ నేల మీద పడుతున్నాడు. చివరికి ఏమన్నాడంటే వాల్మీకి మహర్షి, ఈయన ఏమయ్యాడో ఒక్కసారి చూడండి, మీ జీవితాల్లో కూడా అన్వయించుకోండి. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అంతటి హనుమంతుడు మనోజవం ఆరుదతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనం శిరస్సుతో నమస్కరించవలసినటువంటి హనుమంతుడు అమాయకుడై భ్రమల్లో పడిపోయాడు. ఇది సాధ్యం జీవితంలో. మా సాధారణ జీవితంలో కూడా ఏదైనా ఒక పని చేయాలని మనం అనుకున్నప్పుడు ఆ పనిని ఇంకా సాధించకుండానే సాధించేశామన్న భ్రమ కల్పించే దృశ్యాలు మనకు కనపడతాయి. ఏదో చూడండి, ఒక ఊరు ప్రయాణమే పెడుతూ ఉంటాం. ఆ ఊరు పెడుతూ ఉంటే ఏదో దారిలోనూ వరుసగా 100 తాడి చెట్లు ఉన్నాయనుకోండి, 100 తాడి చెట్లు. ఆ తాడి చెట్టు చూడగానే మనం ఆ ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తాడి చెట్లు దాడితే ఆ ఊరు వెళ్ళినట్టే. అందుకని పూర్వం మా చిన్నతనంలో 2 ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం బంధువులకి. అక్కడ ముందు తాడి చెట్లు ఉండేవి, ఒక 100, ఆ 100 లెక్కుంటూ కూడా వెళ్ళేవాడు. ఆ 100 దాటగా అమ్మాయి మావయ్య గారు వెళ్ళి వచ్చేసింది అంతే. తాడి చెట్టు చూడగానే ఊరైపోతుంది, తాడి చెట్టు దాటాలగా. అలాగా లక్ష్యానికి చేరువ కాగానే తొందరపడతాం, కంగారు పడతాం, ఏదో జరిగింది అనుకుంటాం, భ్రమలో పడిపోతాం. ఒకసారి వామన చరిత్రలో ఆయన చెబుతాడు కూడా, అక్కడ బొమ్మరపోతున్న గారు చాలా అందంగా చిత్రిస్తాడు. లక్ష్యాన్ని చేరగానే పిల్లాడికి ఎలా కంగారుగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ కంగారు ఎలా ఉంటుంది అని దాన్ని ఛందస్సులో కూడా చూపిస్తాడు. వెడవెడ నడకలు నడచుచు ఎడనెడ నడుగులకు నడరి ఇలా దిగబడగన్ బుడి బుడి నొడువులు నొడువుచు చిడిముడి తడబడుచు బడుగు చేరన్ రాజు. ఏదో అటు ఇటు తప్పటడుగులు వేస్తూ అసలు ఈయన అడుగులకి భూమి కుంగిపోతుందా, భూమి మీద ఈయన పడిపోతాడా అని 2 రకాల అభిప్రాయాలు కలిగిస్తూ, అంటే యోగులు ఒక రకంగా, మామూలు వాళ్ళు ఒక రకంగా. అడుగులకు నడరి ఇలా దిగబడగాను, భూమి దిగబడుతోందా, భూమి మీద ఈయన దిగబడిపోతాడా, 2 అనుమానాలు వస్తున్నాయి 2 రకాల వాళ్ళకి. ఎలా చూసేవాడికి అలా కనిపిస్తాడుగా భగవంతుడు. లోకమేనా అంతే కదా ఆయన స్వరూపం కాబట్టి. బుడి బుడి నోడు ఊలు నోడు ఊచు దారిలో వాళ్ళందరినీ పలకరించేస్తున్నట్టు అప్పుడే మా తాతగారు బాగున్నారా, అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది మీ గురించి గొప్ప తపస్సు చేసేట్టుగా అంటున్నాడు. అలా ఏదో పలకరిస్తున్నట్ట. ఆ పైన చిడిముడి తడబడగబడుగు చేరెన్ రాజు. అలా తడపడుతూ రాజు దగ్గరికి వెళ్ళిపోయేట అక్కడ చేరెన్ రాజు. ఆశ్చర్యకరం కదండి. ఇది సర్వలఘు కందం, అన్ని లఘువులే. వెడవెడనుడు బడుగులు నడుచుచు ఎడనడ నడుగులకు నడరెయ్యల దెగబడగన్ బుడి బుడి నొడువులు నొడువుచు చెడి ముడి తడబడుచు బడుగు. అంతవరకు లఘువులే. చేరెన్ రాజు. 4 గురువులు ఎందుకండి? పోనీ కందపత్యం నిబంధన అందామన్నా 2వ పాదం చివరిలోనూ 4వ పాదం చివరిలోనూ గురువు వేయడమే కందానికి నిబంధన, కానీ 4 గురువులు వేయాల్సిన పని లేదు. ఎందుకు వేశాడు? ఎప్పుడు మనమేనా ఎవరైనా చిన్నపిల్లాడు మరీను లక్ష్యాన్ని చేరుకున్నామనగానే తడపడతాడు. తల్లి చూడండి పిల్లల్ని నడిపిస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చేవారు నాన్న దారా నాన్న బంగారు ఇంక 2 అడుగులే ఇంక 2 అడుగులే అంటే వాడికి వేస్తాడు, లేదా మానేస్తాడు. దూరం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు తెలియకుండా, కాస్త నడిపించడం కోసం. వాడు ఇంకా తల్లి దగ్గరికి వచ్చి అమ్మ అని దూకుతాడు. అంతవరకు నడుస్తాడు, అప్పుడు దూకుతాడు. అది ఆ దూకడాన్ని ఆయన బొమ్మెరపోతన గారు మహానుభావుడు, ఛందస్సు అంతా కరతలామలకమైన వ్యక్తి కాబట్టి ఆ నడకలో చూపించాడు. పద్యం నడకలోనే బాలుడు నడక. చేరన్ రాజు. 4 గురువులు వేశాడు. అంతవరకు నెమ్మదిగా నడిచిన వామనుడు బలిచక్రవర్తిని చూడగానే అమ్మయ్య శుక్రాచార్యులు రాకుండా మన పని మనం చేసేసుకోవాలి, లేదా వాడు అడ్డం పడతాడు అనవసరంగా అని దూకేయాడు అనమాట. అది చూపించాడు. ఇది మన కావ్యాలు, ఇది భాగవతం. అలాగే ఇక్కడ కూడా భ్రమలో పడితే అక్కడ వామనుడు సరే ఆయన లక్ష్యం, ఆయన ఉద్దేశమే భ్రమ, వాడిని భ్రమలో పడేయడు. ఆయన భ్రమలో పడ్డగా అలా ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాడు, ఈయన భ్రమలో పడిపోయాడు. ఇక దీన్ని విశ్వనాథ వారు ఒక అద్వితీయమైన యోగశాస్త్ర భావనతో
ఎంత చక్కగా చెప్పారు చూడండి. శీతంగంచితినంచు నించుచు కపిశ్రేష్ఠుండు లాంగూలముంచేటంగై కొన్ని ముద్దుగొంచు. శీతంగాంచితినంచు నించుచు కపిశ్రేష్ఠుండు లాంగూలముంచేతంగై కొన్ని ముద్దుగుంచు. హసన శ్రీగండ భాగుండునై దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతుల్ వేసెనే కాని దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతుల్ వేసెనే కాని తాచేతో నిర్వృతిగాంచడింతయు బహిశ్చిత్తంబు మొత్తంబుగా. తాచేతో నిర్వృతిగాంచడింతయు బహిశ్చిత్తంబు మొత్తంబుగా. ఏమంటావయ్యా విశ్వనాథ, ఎన్ని దండాలు పెడితే సరిపోతుందయ్యా? విజయవాడ అంతా ఆ రోడ్ల మీద పొర్లి దండాలు పెడితే మారుతీనగర్ విశ్వనాథ వారి ఇంటి వరకు ఈ రుణం తీరుతుందండి జాతికి. మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా అని ఆయన అన్నారు. కానీ విశ్వనాథ వారు మీ రుణం కూడా మేము తీర్చుకోలేము, మేము చెప్పగలిగింది ఏముంది పద్యం తప్ప. భద్రాత్మ ప్రతిభుండు ధీర గుణ సంపద్విశ్వనాథుండు. ఆనందంలోనే చెబుతున్నాడు పద్యం. విశ్వనాథ వారంటే ఏమిటి, ఎలా తీర్చుకోగలుగుతుంది జాతి ఆయన రుణం? ఏం కవిత్వం అండి ఇది, మామూలు కవిత్వం. మహాయోగులు రాసే మాటలు ఇవి. తా చేతో నిర్వృతిగాంచడింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా. నిద్రాణంబగు జాతి మేలుకొలుపన్ నిర్నిద్రయోగము అన్నాను విశ్వనాథ వారిని గురించి ఒక అవధానంలో. జాతిని భౌతికమైన చైతన్యమే కాదండి, ఆత్మపరమైన చైతన్యం కూడా. అటు ఆధ్యాత్మిక జాగృతి, ఇటు భౌతిక జాగృతి. భౌతికంగా బాధ్యత వద్దా? మన కర్తవ్యాలు మనం చేయొద్దా? కర్తవ్యాలు మనం చేయకపోబట్టే కదండి ఎక్కడో ప్రమాదాలు, కేదార్నాథ్ ప్రమాదాల దగ్గర నుంచి కామయాని ఎక్స్ప్రెస్ ప్రమాదాల వరకు జరుగుతున్నాయి. వందల మంది చచ్చిపోతున్నారు. ఒక డ్రైవరు, ఒక సిగ్నల్ ఆపరేటర్, రైల్వే సిబ్బంది ఎవరైనా వాళ్ళ బాధ్యతలు చేయకపోవడమే కదా. లేకపోతే నది పొంగుతుందని తెలియకపోవచ్చు, అది మనకి తెలియని విషయం. అది కూడా మాత్రం తెలుసుకోలేమా? ఆ మాత్రం జాగ్రత్తలు లేవా? వాతావరణం, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందింది. ఎక్కడో మనుషుల దోషాలు ఉన్నాయా లేవా? మనం బాధ్యత నిర్వహణ భగవత్ పూజగా భావించట్లా. భగవత్ పూజ చేసేస్తే బాధ్యతలు మానేయచ్చని భావిస్తున్నాం. ఇక్కడ ఉంది లోపం అంతా. నిద్రాణంబగు జాతిమి ఏలుగొలుపన్ నిర్నిద్ర యోగస్థితిని భద్రాత్మ ప్రతిభుండు ధీరగుణ సంపద్విశ్వనాథుండు. హేమాద్రిన్బోలిన శోభనాద్రి కొడుకు కొడుకే ఆంధ్రత్వమే పార శ్రీమద్ రామాయణ కల్పవృక్షమిడిగా మా పుణ్యమూలంబునన్. ఆయనకి నమస్కారం చేస్తూ, స్వామి ఎంత గొప్ప పద్యం రాసేవయ్యా. శీతంగంచితినంచు కపిశ్రేష్ఠుండు లాంగూలమున్ చేతంగై కొని ముద్దుగుంచు. శీతంగంచితినంచు నించుచు కపిశ్రేష్ఠుండు లాంగూలమున్ చేతంగై కొని ముద్దుగుంచు. చేతం చూశాను తోక ముద్దెట్టుకున్నాడు. అది వాల్మీకి చెప్పిన మాటే, తెలుగులో చెప్పారు. చెప్పాలి కదా, మరి కథ చెప్పాలిగా. అక్కడ ఉన్నాడు విశ్వనాథ్, అది మామూలు అనువాదం. హసన శ్రీగండ భాగుండునై, ఇది వాల్మీకి చెప్పాల, అది విశ్వనాథ. ఈ గండ భాగాలు నవ్వుతోటి ఇలా వికసించాడు. ఆస్ఫోటయామా సచుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగ ఉజగామ. అందులో లేదు ఇది. ఒకవేళ నానందకి ఈ అర్థం ఉందనుకున్న బుగ్గలు ఇలా వికసించే, ఇలా బూరుబుగ్గలు అయ్యామని, బూరుబుగ్గలు అయ్యాయమ్మా అంటాం. ఆ బూరుబుగ్గలు అవడం అనేది తెలుగు వారికి తెలుసు, విశ్వనాథ్కి తెలుసు. అందుకే హసన శ్రీ గండ భాగుండునై. వీటిని గండ భాగములు ఎందుకంటారు? అప్పుడు అన్నాడు అనమాట. హసన శ్రీ గండ భాగుండునై. ఇంకో సందర్భంలో ఎక్కడో మన రామలక్ష్మణులు ఇద్దరు నాగాస్త్రానికి మూర్చిపోతే అలాగే చుట్టూ కోతులు కూర్చున్నట్టు. ఎలాగా కోతులన్నీ ఇలా కూర్చుని నవ్వుతున్నాయో ఏడుస్తున్నాయో తెలియకుండా కూర్చున్నట్టు ఎలాగా. దాన్ని వర్ణిస్తాడు విశ్వనాథ. సీతాఫలం పండు ఇలా ఒరిస్తే ఆ లోపల తెల్లగింజలన్నీ ఎలా కనపడతాయో వీళ్ళ పళ్ళు అలా ఉన్నాయంటాడు. తెలుగువాడు మాత్రమే వాడగలిగిన ఉపమానాలండి ఇవి. ఆ నవ్వు, ఆ కోతులు చుట్టూ కూర్చొని నిజానికి రామలక్ష్మణులకు ఆపద వస్తే అవి ఏడవాలి. కానీ ఎలా ఉందంటే నవ్వుతున్నాయో ఏడుస్తున్నాయో తెలియదు. కోత అలాగే ఉంటుంది, ఏం చేయమంటావు? దాని ఎక్స్ప్రెషనే అంతా అభివ్యక్తి. జంతువులు నవ్వవు జంతువులు నరుడు నవ్వును అన్నాడు నవయోగ కవి చక్రవర్తి జాషువా. జంతువులు నవ్వినా మనకి తెలియదు. నవ్వవు జంతువులు నరుడు నవ్వును అన్నాడు. మనిషికి అదృష్టం అండి నవ్వడం. ఏడు మొహం పెట్టుకోవడం మనకేం పని. నవ్వించడమే మన బాధ్యత. హసన శ్రీగండ భాగుండని అక్కడ ననంద శబ్దానికి ఎంత విశేషమైన వ్యాఖ్య, ఆ వ్యాఖ్య అనువాదం. అలా ఉండాలి అనువాదం అంటే స్వతంత్ర కావ్యం. అప్పుడు
దూతత్వంబు ఫలించనం జగిరి గంతులు వేసేనే కాని అమ్మా నా దూతత్వం అంటే ఎప్పుడు ఫలించింది అనుకున్నాడు. ఎప్పుడు ముందు పెద్ద పెద్ద వాళ్ళ ప్రయోజనాలు ఏవి ఎలా ఉన్నా ఒక మనిషికి, ఒక దూత లాంటి వ్యక్తికి, ఒక సేవకుడికి పోని ఒక పని అప్పగించినప్పుడు అతను ఆ పని కాగానే ముందు ఆనందించింది ఏమిటంటే అమ్మయ్య నేను యజమాని దగ్గర తలెత్తుకోగలను, నా నా ధర్మం నేను చేశాను, వాళ్ళని యజమాని గారు మెచ్చుకుంటారు తప్పకుండా. ఇప్పుడు ఇది ఫలించడం వల్ల ఆయనకి జరిగే ప్రయోజనం గురించి ఇతను ఆలోచించడు, ఆయనకి జరిగేది ఏమిటి అనేది ఆలోచించడు. సహజంగానే భయా నన్ను మెచ్చుకుంటారు, లేదా కొంతమంది అయితే నాకేదో ఇస్తారు. ఇంకా అయ్యగారి ముందు మనకే ఇంక మన అయ్యగారు అంటే మనమే ఇంకా ఆఫీసులో పెత్తనం చేసేయచ్చు. ఇంత బాగా ఎవడు చేస్తాడో అసలు ఆయన గురించి మొదటి నుంచి ఆలోచించిన వాడు నేను ఒక్కడే. ఇంక చాలా వస్తాయి, హనుమంతుడికి కాబట్టి రావు కానీ మనకు వస్తాయి. ఇదే దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతులు వేసనే కాని నా దూతత్వం ఫలించింది, నా దూతత్వం ఫలించింది అన్నాడే తప్ప, అనుకున్నాడే తప్ప పాపం తా చేతో నిర్వృతిగాంచడింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా ఆ బయటకొచ్చిన మనస్వరూపంలో ఏదో ఒక ఆనందం కలుగుతోంది తప్పితే లోపల చేతో నిర్వృతి కనపడలేదు. ఈ నిర్వృతి ఏమిటిది? సద్యపర నిర్వృతయే కాంతా సంయతతయా ఉపదేశీయుజే కావ్యం యశసే అర్ధవిదే శివేతరక్షతయే సద్యపర నిర్వృతయే కాంతా సంయతతయా ఉపదేశీయుజే. కావ్య ప్రయోజనాల్లో ప్రధానమైనది సద్యపర నిర్వృతి. ఇలా పద్యం ఒక్కోసారి అలా చదవగానే మోక్షం పొందినంత ఆనందం కల రసోవయి సహా అంటారు, రసానందం. రష్యా రణత్కింకిణి మేఖల అంటలో రష్యాకి అర్థం ఇది లలితా సహస్రంలో. ఊరికే ఏదో రసము సాంబారు కాదు, నిజంగా అమ్మవారి యొక్క భక్తి ఒక రసంగా మారి మన మనస్సులో ఉంటే అంతకంటే బ్రహ్మానందం ఉందా? అందుకని చేతో నిర్వృతి, ఆ మనస్సుకి పూర్తిగా లయమైపోయే స్థితి రావాలి. లయం కావట్లేదు, ఇంకా బయట ఏదో స్వరూపంతో ఉండదు, మత్తెక్కినట్టుగా అనిపిస్తోంది. సరిగ్గా ఆధ్యాత్మిక స్థితిలో భక్తి మత్తు కూడా ఇలాగే ఉంటుంది. ఏదో ఓ విగ్రహాన్ని చూడగానే, ఓ చోట స్నానం చేయగానే, ఓ చోట ఏదో ఓ పుణ్యక్షేత్రం చూడగానే, ఏదో కొన్ని మాటలు, ఓ మాటలేవో పద్యం ఏదో పాడగానే, ఓ మాటలేవో వినగానే ఏదో అని అదంతా బయట మత్తు, లోపలికి వెళ్ళదు. అది దాని లోపలికి వెళ్ళాలంటే మననం చేసుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ మూడు జరిగితేనే. మనం శ్రవణంతోనే ఆపేసి దానికే మొత్తం ఎంఏ పిహెచ్డీ అనుకుంటే అలాగా. అందుకని చేతో నిర్వృతి పొందలేకపోయాడు అన్నారు విశ్వనాథ. ఆ పై దాంట్లో చెప్పందా అని చెప్పారు ఇక్కడ. అప్పుడు ఆయన ఎలా తేరుకున్నాడు, భ్రమలోంచి కూడా మనం ఎలా తేరుకోవాలి. మరో 23:30 గంటల్లో హాయిగా తేరుకుందాం. అంతవరకు భ్రమలో ఉంటే ఉందాం, హనుమత్పరమైన, రామపరమైన, సీతాపరమైన భ్రమలో ఉందాం. అప్పుడు భ్రమ కూడా నిజమే అవుతుంది కదా. మళ్ళీ కలిసినంత వరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.